హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే చాలా రుచికరంగా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్కైనా లేకుంటే పిల్లలు ఇంటికి వచ్చాక స్నాక్స్ లాగైనా పెట్టచ్చు. ఈ రైస్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేశాను. లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు ఈ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకోండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ రైస్ అయినా. ఒక్కసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇంకా ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇంకా అవి నానేలోపు ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇక్కడ క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, తర్వాత మష్రూమ్, తర్వాత క్యాబేజీ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మనం రైస్ చేసేసుకొని దాన్ని ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసేసుకొని దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి చల్లారితేనే బాగుంటుంది, వేడివేడిగా వేస్తే ముద్ద అయిపోతుంది. తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం మష్రూమ్ వేయించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం వాటిలో వేయించేస్తే ఇది నీరు వస్తుంది కదా, సో ఇది ముందుగానే వేయించేసి పక్కన పెట్టుకోవాలి. వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత అదే కడాయిలో క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. ముందుగానే క్యాలీఫ్లవర్ అనేది వేడి నీళ్ళల్లో వేసి కొంతసేపు ఒక పొంగు వచ్చాక దించేయాలి వాటిని. తర్వాత వచ్చేసి ఇలా వేయించుకోవాలి. వీటిని కూడా క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు. ఇంకా తర్వాత వేయించి పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో అల్లం, వెల్లుల్లి చిన్న చిన్నగా తరుక్కున్న ముక్కలు వేసుకోవాలి. ఇవి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి మీరు ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు. మీరు పచ్చిగా తినేట్టుగా అయితే అంటే లైట్గా పచ్చిగా తినేట్టుగా అయితే లైట్గా వేయించుకోవచ్చు, లేకపోతే ఇలా గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి. మీకు నచ్చినట్లు వేయించుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత, ఎక్కువ వేగకూడదు ఇదంతా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకా తర్వాత ఆనియన్ వేగిపోయిన తర్వాత క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి కొంతసేపు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, మష్రూమ్ వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ వంట అంతా. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇంకా మనం ఎక్స్ట్రా ఏం కారం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవి మొత్తం ఇలా సార్ట్అవుట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం వేయించుకున్నాక ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ని దీంతో వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి మొత్తం. ఇది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుకోవాలి. అసలు మీడియం కానీ లో ఫ్లేమ్ కానీ అసలు పెట్టకూడదు మంట. ఇంకా మొత్తం వెజిటబుల్స్ అన్నీ మనకు కలిసిపోయేలాగా రైస్లో కలిపేసుకోవాలి మొత్తం. మీరు సాల్ట్ చెక్ చేసుకొని లాస్ట్లో సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో అది మొత్తం కలిపేసిన తర్వాత దింపే ముందు ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇంకంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, పిల్లలు క్షణాలలో మీకు తిని చూపిస్తారు. లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టండి. నేను పెట్టిన వెంటనే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ.